మేము ఇటీవల నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ వద్దకు వెళ్ళి గోధుమ గడ్డి సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. గోధుమ గడ్డి గురించి చాలామంది వినే ఉంటారు, కానీ ఈ గడ్డిని ఎలా పెంచుతారు, దానిలోని పోషక విలువలు తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక చిన్న స్థలంలోనే ఈ సాగును ఎలా నిర్వహిస్తున్నారు, అంతేకాకుండా ఆయన దగ్గర నేర్చుకున్న చాలామంది తమ ప్రాంతాల్లో గోధుమ గడ్డి జ్యూస్ సెంటర్లను కూడా నిర్వహిస్తున్నారు. మరి గోధుమ గడ్డి సాగు వెనుక ఉన్న అనుభవాలు, విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే విందాం. నరేష్ గారు, నేను గత 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను. 12 సంవత్సరాల ముందు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. అయితే దీని గురించి తెలుసుకున్న తర్వాత నేను దీనికి డీప్గా అనలైజ్ చేసి దీని గురించి తెలుసుకున్న తర్వాత మన మీద ప్రయోగం చేశాము. మన ఇంటి వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు దీని గురించి తెలుసుకున్న తర్వాత దీని రిజల్ట్ చూసి పబ్లిక్లో దీనికి అవేర్నెస్ లేదు, దీనికి ముందుకు తీసుకెళ్ళాలి, నలుగురికి ఉపయోగపడాలి, ఒక సామాజిక సేవ, ఒక బాధ్యతగా తీసుకొని గత 12 సంవత్సరాల నుంచి మనము రన్ చేస్తున్నాము. సాంకేతిక పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో, దీనికి న్యాచురోపతిలో, దీనికి న్యూట్రిషన్ వాల్యూస్ వృధా కాకుండా, దీనికి 100% జర్మినేషన్ రావాలి, 100% న్యూట్రిషన్ వాల్యూస్ వృధా కాకుండా ఎలా కావాలని అగ్రికల్చర్ సైంటిస్ట్ గారి ద్వారా, ఆయన సపోర్ట్ ద్వారా 12 years నుంచి ఆయన సలహాలు, సహకారం, డాక్టర్ ఆరిఫ్ ఖాన్ గారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని, మళ్ళీ దీనికి న్యూట్రిషన్ వాల్యూస్ వృధా కాకుండా ఎలా చేయాలి, దీనికి టెంపరేచర్ ఎంత ఉండాలి, దీనికి హ్యూమిడిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ సార్ యొక్క సహకారం వల్ల మనము ఒక సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతిలో మనం చేస్తున్నాం. మనం సార్, ఇప్పుడు ఇది ప్రాసెస్ ఏంటి సార్? ఫస్ట్ ఏ విధంగా చేస్తారు, అంటే ఏమేమి తీసుకుంటారు, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను సార్ ఆఫీస్ నుంచే అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ నుంచి మన 2 ఉన్నాయి. ఒకటేమో కాలేజ్ నుంచి తెప్పించుకుంటాను వర్మీ కంపోస్ట్, దాంతోపాటు అగ్రి బయోటెక్ అని ఉంది, అగ్రిబయోటెక్ ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి కూడా నేను వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాను. స్టెరిలైజ్ చేసిన తర్వాత 7 pH వాల్యూ వాటర్ దగ్గర వాళ్ళు ప్రెస్ చేస్తారు. ఆ ప్రెస్ చేసిన వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చి దానికి మనం కూడా ఆ 7 pH వాటర్ కలుపుతాం. అందులో మన దగ్గర మిషన్ ఉంది, అల్కలైన్ కంగన్ వాటర్ది. ఆ మిషన్ ద్వారా, ఆ ఫిల్టర్ ద్వారా అందులో వాటర్ వేసి కరెక్ట్ అందులో మెల్ట్ చేసిన తర్వాత మనం ఒక బ్రిక్స్ వేసుకొని, ఆ మెల్ట్ చేసిన తర్వాత దానికి మొత్తం కలుపుకొని కోకోపీట్ 3%, 3% 1% ఏమో వర్మీ కంపోస్ట్ చేస్తాం. వర్మీ కంపోస్ట్ చేసి ఒక లేయర్ వేసిన తర్వాత మనము దాన్ని మళ్ళీ గోధుమలు 8 గంటలు నానబెడతాము. షర్బతి గోధుమలు, మంచి క్వాలిటీది షర్బతి గోధుమలు, ఎందుకు టేస్ట్ బాగుంటుంది షర్బతి గోధుమలు. వేరేదంటే కొంచెం గరుకు ఉంటుంది, కొంచెం టేస్ట్ అంత రాదు అన్నట్టు. ఈ చెరుకు రసం లాగా ఉంటుంది. ఆ షర్బతి గోధుమలు 8 గంటలు నానబెడతాం. 16 గంటలు మన ఒక గోనె సంచులు కట్టబెట్టి పెడతాం. 16 గంటలు ఆ గోనె సంచులు కట్టిన తర్వాత చిన్న లైట్గా మొలకలు వస్తుంది. ఆ మొలకలు వచ్చిన తర్వాత అందులో మనము ఒక్కొక్క ట్రేలో 1 kg గోధుమలో ఒక 4 నుంచి 5 ట్రేలు వస్తుంది. 4 నుంచి 5 ట్రేలు, ఒక ట్రేలో ఒక పావు కిలో మట్టుకు ఆ ట్రేస్ వస్తుంది. అందులో అలా దాన్ని డివైడ్ చేసి మళ్ళీ అలా వేసిన తర్వాత కరెక్ట్ వేసిన తర్వాత 7 days నుంచి 9 days లోపల వాడుకోవాలి. 7 days నుంచి 9 days వరకు. ఎందుకంటే అందులో 7 days నుంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఫుల్ అయిపోతుంది. 7 నుంచి 8, 9, ఆ 9 తర్వాత మళ్ళీ న్యూట్రిషన్ వాల్యూస్ దాని యొక్క తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల అందులో అంత ఉండదు అన్నట్టు. ఇంకోటి మన దగ్గర ప్రత్యేకత ఏముందంటే, మన దగ్గర ఆ కస్టమర్స్ ముంగట్నే, అభిమానులు ముంగట్నే ఎవరైతే వాడుతున్నారో, పేషెంట్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, శ్రేయాభిలాషులు కావచ్చు, మళ్ళీ దీని గురించి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ ముంగట్నే కట్ చేసి వాళ్ళ ముంగట్నే మనం ప్యాక్ చేస్తున్నాం. మళ్ళీ ఒకటే క్రాఫ్ట్లో 100% న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటుంది. మనం 1 time కట్ చేస్తాం. ఆ కట్ చేసింది కూడా మళ్ళీ బయట పాడేయకుండా దీనికి రీయూజ్గా అగ్రికల్చర్ ఆఫీస్కు కావచ్చు, లేకపోతే వర్మీ కంపోజ్గా మనం వాడుకుంటున్నాం. గడ్డి కాకుండా మిగిలిపోయింది, కింద అయితే రూట్స్ మిగిలిపోతున్నాయో దాన్ని మనం వర్మీ కంపోస్ట్ గా వాడేందుకు పంపిస్తున్నాం అన్నట్టు. సార్ ఆధ్వర్యంలో, సార్ యొక్క గైడెన్స్ లో ఆయన ద్వారా తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు సార్ చెట్లకు. అదొకటి మనకు. ఇప్పుడు టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ దీనికి? ఇప్పుడు లైట్ల ద్వారా టెంపరేచర్ అదే ఇది ఇంకోటి ఏంటంటే, ఇది లైట్స్ పెట్టాం కదా, ఇది మనకు 2000 luminous 20 watts ట్యూబ్లైట్ పెట్టాము. ఏదైతే 5th day నుంచి మనకు పెట్టచ్చు. ఇది సూర్యరశ్మికి ఎంతైతే దీనికి కావాలో అంత సూర్యరశ్మి దానికి అందుతున్నట్టు. దీనికి నేను కేరళ నుంచి పిలిపించాము. కేరళ నుంచి దీని ఎక్స్పర్ట్స్, మైక్రో గ్రీన్స్ వాళ్ళు సలహా ఇచ్చారు అన్నట్టు. ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పారు, ఇలా పెడితే మీకు చాలా బాగుంటుంది ఇలా అని చెప్తే అది పెట్టించాము. ఇంకోటి మీరు చూపెట్టచ్చు, దీనికి మొత్తం టెంపరేచర్ ఎలా కంట్రోల్ అవుతుంది అది చూపెట్టచ్చు మీరు. ఫాగర్స్, దానికి టైమర్స్ ఉంది. ఆ ఫాగర్ టైమర్స్ టైంను బట్టి 1 నిమిషం ఆన్ పెట్టి మళ్ళీ 1 నిమిషం ఆఫ్ చేసి అలా సిస్టమ్ మీద పెట్టుకోవచ్చు. వాటర్ ఎన్ని డేస్కి ఎలా డైలీ 1 time మనం పోయచ్చు. మనకు మీరు చూపెట్టచ్చు ఎలా స్ప్రే చేస్తాము. అది మన
షవర్ ద్వారా దానికి ఒక డైలీ ఈ వర్షాకాలంలో 1 టైం సరిపోతుంది, ఎండాకాలం 2 టైం మార్నింగ్ ఈవినింగ్ దానికి స్ప్రే చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం వెదర్ వేడి ఎక్కువ ఉంటుంది కదా సార్, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు 2 టైమ్స్ మనం వాటర్ వేయచ్చు. చుట్టూ గ్రీన్ నెట్ కట్టచ్చు, లేదా చుట్టూ గోనె సంచి కట్టచ్చు. మనం ఏదైతే మనకు ఎండ వస్తుందో కవర్ కావాలని వేడి కవర్, ఎందుకంటే ఎండలో తేమ తక్కువ ఉంటుంది, తేమ శాతం తక్కువ ఉంటుంది, దాని హీట్ గాలి వస్తుంది వడగాలి లాగా. అప్పుడు ఏమైతే దీని మీద ఎఫెక్ట్ పడి జర్మినేషన్ రాదు. అప్పుడు చుట్టూ గోనె సంచి దానికి వాటర్ వేయచ్చు అన్నట్టు. పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, పబ్లిక్ వాళ్ళే సొంతంగా ఇంట్లో చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరినీ చేయలేము. ఈ మెసేజ్ కొన్ని కోట్ల మందికి వెళ్ళాలని. ఇంకోటి ప్రతిదీ గ్రైండర్, కొన్ని పల్లెటూరులో గ్రైండర్ ఉండదు, అయితే దాన్ని మనం ఇక్కడ దాని రోలర్ ద్వారా దంచి వాళ్ళే సొంతం చేసుకోవచ్చు అని అలా ఆ ఉద్దేశంతో. మళ్ళీ ఇదే ట్రేస్ ఎందుకు వాడామంటే ఈ రూట్స్లో ఇదేమో మనం డైరెక్ట్ భూమిలో వేస్తే ఏమవుతుందంటే ఇది ఈ న్యూట్రిషన్ వాల్యూస్ భూమిలో వెళ్ళిపోతుంది. ఇలా వేయడం వల్ల మీద రూట్స్ నుంచి మళ్ళీ మొత్తం 100% న్యూట్రిషన్ వాల్యూస్ కట్ కావాలన్నట్టు. ఇందులో మొక్కలు వచ్చేస్తుంది కరెక్ట్ 7 days కు ఫుల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి సార్, ఎవరెవరు తాగొచ్చు? సార్ ఇది ప్రతి మనిషి తాగొచ్చు, హెల్తీ ఉన్నవాళ్ళు, అన్హెల్తీ ఉన్నవాళ్ళు. అయితే అన్హెల్తీ మీద ఏది ఎవరైతే ఉన్నారో దానికి తొందరగా ఎఫెక్ట్ ఎందుకు చేస్తుంది అంటే ఇది బాడీ డిటాక్స్ అవుతుంది. ఫస్ట్ బాడీ డిటాక్స్ అవుతుంది, మనం లోపల ఉన్న పేరుకుపోయిన విష పదార్థాలని బయటికి నెట్టేస్తుంది. ఇంకోటి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది బ్లడ్లో. ఆ తర్వాత బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది. ఇంకోటి బ్లడ్లో ఇది ఎంతైతే మనం తాగుతున్నాం, ఇది గ్రీన్ బ్లడ్ అంటారు. గ్రీన్ బ్లడ్ ఎంతైతే మనం క్వాంటిటీ తాగుతామో ఇది వితిన్ ½ an hourలో బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది. దీని స్ట్రక్చర్, మన హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో దాని యొక్క స్ట్రక్చర్ కూడా అలా ఉంది అన్నట్టు. దీని యొక్క మన గోధుమ గడ్డి రసంది అలా ఉంది. మళ్ళీ దాంతోపాటు మనకు ఎక్కడైతే మన ఆర్గాన్స్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఆర్గాన్స్ రిపేర్ చేస్తుంది ఇది. చాలామందికి ఎలా అంటే మనకు పెద్ద పెద్ద మేధావులకు తెలుసు. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మన మేధావుల వీడియో చూడొచ్చు. డాక్టర్ మంత్ర సత్యనారాయణ కావచ్చు, మన డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, వాళ్ళ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ వీడియోస్ సపరేట్ దీనికోసం పెట్టారు, వాళ్ళ వీడియో చూడొచ్చు. ఇది క్యాన్సర్ పేషెంట్ మన దగ్గర వాడేవాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, సోరియాసిస్ పేషెంట్స్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఏదైనా సరే అలోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఏదైతే వాళ్ళు వాడుతున్నారో దాంతో పాటు ఇదొకటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళకి తొందరగా క్యూర్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళకు ఇంకా వాళ్ళ డౌట్స్ ఉంటే డాక్టర్ సలహాలు తీసుకొని వాడచ్చు. ఏదైతే మీ ట్రీట్మెంట్ నడుస్తుందో స్కిన్ది కావచ్చు, వేరే డిసీజ్, సోరియాసిస్, మన షుగర్ పేషెంట్లు, క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా సరే క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళ అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు. గర్భిణీలు తీసుకోవచ్చా సార్? ఆ గర్భిణీలు వాడుకోవచ్చు, కానీ నా యొక్క సలహా ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ ట్రీట్మెంట్ నడుస్తుందో వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ ఒక డాక్టర్, వాళ్ళ లేడీ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ నడుస్తుందో వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటే మనకి చాలామంది వాడుతున్నారు. అయితే వాళ్ళ సొంత నిర్ణయం తీసుకోకుండా నా సలహా కూడా చేయకుండా ఒక ప్లస్ పాయింట్గా డాక్టర్ గారు ఏదైతే లేడీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏదైతే నడుస్తుందో వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ వాడచ్చు, మంచిగా వాడచ్చు. ఇంకోటి క్యాన్సర్ సరే సోరియాసిస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇంకా వేరే ఏ డిసీజ్ అయినా సరే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోకుండా కొంచెం వాళ్ళు క్షుణ్ణంగా కొంచెం అనలైజ్ చేసి మళ్ళీ డాక్టర్ సలహా తీసుకుంటే వాళ్ళకి తొందరగా ఒక మానసిక స్థైర్యం వస్తుంది, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. అరే ఇందులో ఉంది, మనం వాడచ్చని వాళ్ళకు ఒక ధైర్యం వచ్చి వాళ్ళు వాడతారు అన్నట్టు. అట్లా సరే, ఇప్పుడు మీరు చాలా మందికి నేర్పించా అంటున్నారు కదా సార్, వాళ్ళు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారా, ఎక్కడెక్కడ చేస్తున్నారు? వాళ్ళు మన దగ్గర నేర్చుకున్న అభిమానులు, శ్రేయాభిలాషులు, వాళ్ళు సొసైటీలో ఒక సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3. మన నిజామాబాద్లో డాక్టర్ సందీప్ గారని, ఆయన చాలా మంచిగా సొసైటీకి సర్వీస్ చేస్తున్నాడు. మన దగ్గర నేర్చుకొని చాలా మంచిగా హ్యాపీగా రన్ చేస్తున్నాడు ఆయన. మళ్ళీ సిద్దిపేటలో నాగరాజ్ అని, ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. దీంతోపాటు వేరే ఇంకా జ్యూసెస్తో పాటు జ్యూస్ సెంటర్ పెట్టి మంచిగా నడిపిస్తున్నాడు. మళ్ళీ ఏలూరులో కావచ్చు, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, ఇలా ఎక్కడెక్కడైతే చాలామంది ఉంటారు. ఇట్లా ఏలూరు, మళ్ళీ తెనాలి, నర్సరావుపేట, విజయవాడ, ఇంకా ఇలా చాలామంది మన దగ్గర నేర్చుకుని వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు సొసైటీలో రన్ చేస్తున్నారు. మళ్ళీ తమిళనాడు నుంచి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళందరూ నేర్చుకుని అవగాహన తెలుసుకునేందుకు మళ్ళీ వాళ్ళ ప్రతిదాని వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, మీకు ఇచ్చిపెడతాను మీకు. వాళ్ళు వచ్చిన తర్వాత మన దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని డేస్ పడతాయి సార్ నేర్చుకోవడానికి? వాళ్ళ మీద డిపెండ్. ఇప్పుడు కొందరు అందులో రన్ చేస్తున్నారు, కొందరు నేర్చుకున్నారు, వాళ్ళు పండిస్తున్నారు కానీ సరిగ్గా రావట్లేదు, కొన్ని సలహాల కోసం రావచ్చు, వాళ్ళ మీద ఉంటుంది, డిపెండ్ వాళ్ళ మీద ఉంటాను. నేర్పించడానికి ఏమన్నా డబ్బులు తీసుకుంటారా సార్? మినిమం మనము ఇప్పుడు ఎలా ఉందంటే
ఇప్పటివరకు కొన్ని లక్షల మంది నేర్పించాము. అందులో స్టెబిలైజ్ అయ్యి ఇండిపెండెంట్గా ఒకరిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నేను టైం కేటాయించాలి, మళ్ళీ వాళ్ళు అక్కడ దూరం నుంచి రావాలి, మనం ఫ్రీ ఇస్తే వాళ్ళు దాని విలువ లేకపోతే పోయింది. అయితే సార్ మా సైంటిస్ట్ గారు ఏం చెప్పారంటే కొంచెం మినిమం ఫీజు పెడితే వాళ్ళు కూడా బాధ్యత పడుతుంది, నాకు కూడా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పాలి, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పాలి, వాళ్ళకి తోచింది ఒక హెల్పింగ్ చేస్తే అప్పుడు ఏమైతే నాకు కూడా కొంచెం ఒక హ్యాపీగా అన్నాడు. వాళ్ళకి టైం కేటాయించాలి, నేను నా టైం నుంచి వాళ్ళకి టైం ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మొత్తం A to Z వరకు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే కొంచెం ఫీజు పెట్టామన్నట్టు, మినిమం ఫీజు ఇస్తే వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు సొసైటీలో వర్క్ చేస్తారు. దానికోసం అని సార్ చెప్పారు, సార్ సలహాలతోటి మనం కొంచెం మినిమం ఫీజు పెట్టామన్నట్టు. వాళ్ళు దానికి ఎఫర్ట్ అయ్యేటట్టు కరెక్ట్, దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకు, వాళ్ళు ఇంత పే చేయగలుగుతారు, నేర్చుకుంటారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందన్నట్టే. వాళ్ళు పే చేశారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నబట్టే కదా, ఇలా ఇంట్రెస్ట్ లేదంటే మనం వాళ్ళని పక్కన పెట్టేస్తామంట. ఏది అనవసరం మన టైం వేస్ట్ అవుతుంది, మనకు ఒకరోజు వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళకు మన వర్క్లో నుంచి ఒక రోజు కేటాయించాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తి ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి ఏదో నామ్కి వస్తే వాళ్ళకు ఒక టైం పాస్ కోసం వచ్చేసి మిడిమిడి నాలెడ్జ్ నేర్చుకుంటారు వాళ్ళు. ఇలా ఉందండి సార్ అది. సరే, ఇప్పుడు ఈ గడ్డిని అంతా మీరు ఎక్కడ సప్లై చేస్తారు సార్? సార్ మనము హైదరాబాద్, సికింద్రాబాద్, మన జంట నగరాలకు, మళ్ళీ ఎక్కడైతే అవసరం ఉందో వేరే డిస్ట్రిక్ట్స్ కావచ్చు, వేరే స్టేట్స్, అక్కడ వాళ్ళకు కొరియర్ ద్వారా మన మార్నింగ్ స్టార్ ట్రావెల్ ఉంది, ఆర్టీసీ కార్గో ఉంది, దాని ద్వారా పంపిస్తామన్నట్టు. వాళ్ళు ఎక్కడైతే అవసరం ఉందో గుంటూరు, తెనాలి, విజయవాడ, పొన్నూరు, ఒంగోలు, నెల్లూరు, మళ్ళీ హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్, రాజమండ్రి వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏలూరు వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం పంపిస్తామంట. వాళ్ళకి దాన్ని బట్టి మనం గ్రోత్ పెంచాలని తగ్గాలని చూసుకుంటాం అన్నట్టు. గోధుమ గడ్డి సాగు విషయంలో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కృషికి గాను ఆయనకు పలు సంస్థల నుంచి గుర్తింపు లభించింది. ఆయన అందుకున్న కొన్ని పురస్కారాలు, సన్మానాలు ఇవి. ఈ అవార్డులు ఆయన ఈ రంగంలో చేసిన సేవలకు గాను నిదర్శనంగా నిలుస్తున్నాయి.